గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. గల్ఫ్ గజగజ అంటూ ఈనాడులో మీరు ప్రధాన వార్తను చూడొచ్చు. వివరాల్లోకి వెళితే పశ్చిమాసియా యుద్ధం పతాక స్థాయికి చేరింది. గల్ఫ్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై గురువారం ఇరాన్ చేసిన భీకర దాడులు కల్లోలం రేపాయి. పలు రిఫైనరీలు మంటల్లో చిక్కుకున్నాయి. నౌకలపైన ఇరాన్ దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్పై వరుస దాడులు చేసింది. అత్యంత కీలకమైన చమురు వ్యవస్థలపై దాడులతో ప్రపంచ దేశాల్లో కల్లోలం రేగింది. బ్యారెల్ ముడి చమురు ధర ఒక దశలో $118కు చేరింది. స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఒక్క రోజులోనే భారత్లో 12.87 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మరోవైపు పశ్చిమాసియాకు వేల మంది సైనికులను పంపాలని అమెరికా నిర్ణయించినట్టు వచ్చిన వార్తలు మరింత కలవరం రేపాయి అంటూ పలు దేశాల నేతలతో మాట్లాడిన మోదీ ఈ వార్తను హైలైట్ చేస్తూ గల్ఫ్ గజగజ, ఖతార్లోని కీలక రస్ లఫార్ గ్యాస్ క్షేత్రంతో పాటు చమురు రిఫైనరీలపై ఇరాన్ భీకర దాడులు చేసింది. ఇక ఇరాన్ దాడులను ఖండించింది అటు సౌదీ, యుఏఈ. ఇరాన్ దౌత్యవేత్తలను బహిష్కరించిన ఖతార్ అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే ఇక మండిన మార్కెట్లంటూ ఈ పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అమ్మకాలైతే పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఒక్క రోజులోనే ఆల్మోస్ట్ 12.87 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. ఇక హర్మూజ్కు ప్రత్యామ్నాయం లేదా అన్నటువంటి ఒక క్వశ్చన్ అయితే ఉంది. ఎందుకంటే ఈ ఉద్రిక్త సమయంలో అటు ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేసిన విషయం మనకు తెలిసిందే. సో ప్రపంచంలో ఉన్నటువంటి 20 నుంచి 30% వరకు చమురు అనేది ఇక్కడి నుంచే రవాణా అవుతున్నటువంటి ఈ మార్గం గుండానే రవాణా అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి క్రమంలో ప్రస్తుతం అది మూసివేయబడింది. మరి ఈ క్రమంలో హర్మూజ్ కాకుండా ఆల్టర్నేట్ వేరే ఏం లేదా అన్నటువంటి ఒక క్వశ్చన్ రైజ్ చేస్తూ ఎర్ర సముద్రం వైపు చూస్తున్నాయి గల్ఫ్ దేశాలు. అయితే ఈ మార్గం అయితే పరిష్కారం కాదు అని చెప్పేసి అటు నిపుణులు చెబుతున్నటువంటి మాటని ఇక్కడ ప్రస్తావించారు. ఇక రైట్ సైడ్ కనుక మనం చూసినట్టయితే అంతర్జాతీయ సినిమాకు గమ్యస్థానంగా హైదరాబాద్ అంటూ గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుకకు సంబంధించి ఈ వార్తనిస్తూ ప్రపంచ సినీ పరిశ్రమను తెలంగాణకు రప్పించాలని మేము కృషి చేస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తెలంగాణలో అందుబాటులో ఉంది. నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో జీసీసీ పెట్టిందంటే హాలీవుడ్ ఇక్కడికి వచ్చినట్టే. హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ సినిమాల నిర్మాణాన్ని మా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సినిమాలకు సంబంధించిన అనుమతుల కోసం వేరువేరు చోట్లకు తిరగాల్సిన పని లేకుండా సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తాం. కథతో వస్తే సమస్తం పూర్తి చేసుకొని బయటకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉంది అంటున్నారు సీఎం. ఇక గద్దర్ పురస్కారాలకు సంబంధించి ఓవరాల్గా ఈ వేడుకను అంబరాన్నంటిన సంబరం అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక ఇది రైతునామ సంవత్సరం, అన్నదాతను రాజును చేయడమే లక్ష్యం. 22 నుంచి రైతు భరోసా ప్రారంభం. ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక కొత్తగా 5 విప్లు, అసెంబ్లీకి 3, మండలిలో 2. ఇక ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కదా, 13.3 లక్షల కోట్లు ఉండేటువంటి అవకాశం ఉందనేదే ఈ వార్త. ఇక ఎమ్మెల్సీ నియామకాలపై ప్రొఫెసర్ కోదండరాంకు సుప్రీంకోర్టు సూచించిన విషయాన్ని, గవర్నర్ తీరుపై అభ్యంతరం ఉంటే హైకోర్టుకు వెళ్ళండి అని చెప్పేసి సూచించింది సుప్రీం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఎల్పీజీ పరిస్థితి ఆందోళనకరమే అంటూ పైన పేరు పక్కనే పైన టాప్లో గనక చూస్తే ఎల్పీజీ పరిస్థితి ఆందోళనకరమే, కానీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద నిల్వలు అయిపోలేదు. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిలో 40% పైగా పెరుగుదల ఉంది. కేంద్ర పెట్రోలియం శాఖ ఈ వివరాలు వెల్లడించింది. యుద్ధం మొదటి స్థాయికి గృహ అవసర గ్యాస్ బుకింగ్లు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక పైన టాప్లో రీల్స్లో గనక చూస్తే మనకు ఉగాది వేడుకకు సంబంధించి దాంతోపాటు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఎవరి పంచాంగం వారిదే అన్న విధంగా ఉన్నటువంటి క్రమంలో ఈ ఏడాది సీఎంకు తిరుగు లేదు. సీఎం రేవంత్ రెడ్డికి ఏడాది రాజయోగం బలంగా ఉంది. రాజకీయ అడ్డంకులను, ప్రత్యర్థుల వ్యూహాలను చాకచక్యంతో పటాపంచలు చేస్తారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. సీఎం తీసుకునే కొన్ని సంచలన నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తును మారుస్తాయి. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు, అంతర్గత కలహాలు సృష్టించే శక్తులు చురుగ్గా ఉంటాయి. సీఎం తన బృందాన్ని సమన్వయం చేసుకోవడంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ ఏడాది రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం పొందుతారు అని సిద్ధాంతి బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ, మరోవైపు అంటే ప్రతిపక్షం బలపడే అవకాశం ఉంది అని చెప్పేసి అటు వేద పండితులు మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ
చెప్పినటువంటి విషయం అంటే ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లతో పాటు పాలనా వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి ఈ ఏడాది ప్రతిపక్షానికి గణనీయంగా బలం చేకూరే అవకాశం ఉందని వీళ్ళు చెప్పారు. మరోవైపు పంచాంగకర్త కె సూర్యనారాయణమూర్తి గ్యాస్ ధరలు ఇప్పట్లో పెరగవు అంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నా భారత్లో గ్యాస్ సిలిండర్ ధరలు పెరగలేదు, ఇప్పట్లో పెరగబోవు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే ఊహించే దృక్పథం ఉన్న దూరదృష్టి కలిగిన మోదీ నాయకత్వమే ఇందుకు కారణం. కుజుడు మంత్రి కావడం వల్ల ఏ దేశం కూడా మన వైపు రాకుండా రక్షణ మంత్రి కాపాడుతారు. సనాతన ధర్మాన్ని గౌరవించే ఏకైక పార్టీ బీజేపీ. సానుకూల ఆలోచన ఎలా ఉండాలో ఆ పార్టీ సూచిస్తుంది అంటూ పైన టాప్లో వరుసగా ఇది ఒక రీల్స్ లాగా వీళ్ళు ఇచ్చారు. అంటే ఎవరి పంచాంగం వారిదే. సో ప్రతిపక్షాలు, అధికార పక్షము, ఎట్ ద సేమ్ టైం అటు బీజేపీకి సంబంధించి సెంట్రల్ లెక్కలో చూసుకున్నట్టయితే ఎవరి పంచాంగం వారిదే అనేది చెప్పినటువంటిది మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇక పశ్చిమాసియా భగ్గు అంటూ చమురు గ్యాస్ క్షేత్రాలపై పరస్పర దాడులు అని చెప్పేసి వార్తను హైలైట్ చేశారు. ఇదే ఆల్మోస్ట్ ప్రధాన వార్త అని మనం చెప్పొచ్చు. రంగంలోకి అమెరికా సైన్యం. యుద్ధం కొనసాగాలంటే 18.6 లక్షల కోట్లు కావాల్సిందే. క్రూడ్ సుడిలో మార్కెట్ మునక అంటే నిన్న మార్కెట్లు ఎంత భారీ పతనాన్ని చూసాయో మనం చూసాము. మదుపర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు ఇదైపోయారు. సో ఆల్మోస్ట్ మదుపర్లకు సంబంధించి 12.8 లక్షల కోట్లు ఆవిరైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇక సినీ హబ్గా హైదరాబాద్ గద్దర్ సినీ అవార్డుల ప్రధానోత్సవానికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ భారతీయ సినిమా అంటేనే తెలుగు సినిమా. సినీ పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు, కృష్ణలు 4 మినార్లు. ప్రభాకర్ రెడ్డి కార్మిక బంధుగా నిలిచారు. ఐటీ, ఫామా మాదిరిగా సినీ పరిశ్రమను గుర్తించాం. అందుకే నిలిచిపోయిన నంది అవార్డులను గద్దర్ పేరుతో పునరుద్ధరించాం. కథతో హైదరాబాద్కు వచ్చి రీల్తో వెళ్ళొచ్చు. సినిమా అంటే 2 వైపులా పదునున్న ఆయుధం. దాన్ని సమాజ హితానికే ఉపయోగించండి. డ్రగ్స్పై పోరులో సహకరించండి. తెలంగాణ కంటే సురక్షిత ప్రాంతం మరొకటి లేదు. గద్దర్ సినీ అవార్డుల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. అయ్యో రామచంద్ర అంటూ సీతారాముల గోత్రం ప్రవర మార్చేశారు. దశరథ రాముణ్ణి రామనారాయణుడు అంటున్నారు. భద్రాచలం రాములోరిపై తెగని పంచాయితీ. ఈ వివాదంపై 2022లో హైకోర్టులో పిటిషన్. 5 పండితులతో కమిటీ వేసిన కోర్టు 2024లో దేవాదాయ శాఖకు నివేదిక సమర్పణ. ఇప్పటికీ కోర్టుకు సమర్పించకపోవడంపై ధిక్కరణ పిటిషన్, కమిషనర్కు నోటీసులు. ఈ నెల 23న హైకోర్టులో విచారణ. ఈసారైనా సీతారాముల కళ్యాణం జరిపించాలి. వనంజ్వాల నరసింహారావు. దుబాయి, ఢిల్లీకి సిట్ అంటూ ఈ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఆర్థిక వ్యవహారాలపై కూపీలాగుతున్నారు. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. బరాబర్ కిలోమీటరే అంటూ మూసీకి 2 వైపులా కిలోమీటర్పై రేవంత్ సర్కార్ గురి. మొన్నటి పీపీటీ ప్రోమోనే ఇక ముందున్నది 3D డిజిటల్ మోడలింగ్కు MRDCL టెండర్లు. 21 కిలోమీటర్ల పొడవున 42 చదరపు కిలోమీటర్లు నదికి ఇరువైపులా నిర్మాణాలపై 3D డిజిటల్ మోడలింగ్. ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో కనిపించిన టెండర్ నోటిఫికేషన్, వెనక ముందు నంబర్ల టెండర్ నోటిఫికేషన్ల ప్రత్యక్షం. గతంలోనూ 2 వైపులా కిలోమీటర్ అభివృద్ధి చేస్తామని వెల్లడి. ఏడాది నుంచి వరుస కథనాలతో చెబుతున్న నమస్తే తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలో కేవలం 50 మీటర్ల బఫర్ జోనే ప్రస్తావిస్తున్నారు. కానీ బరాబర్ కిలోమీటర్ వరకు తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేది ఈ వార్త. ఇందులో ఏది నిజం అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక ప్రభుత్వ వైఫల్యం ప్రతిపక్షానికి బలం అంటూ విద్యా విధానంలో మార్పులతో తీరని నష్టం. విరివిగా వర్షాలు, సమృద్ధిగా పంటలు, గణనీయంగా పెరగనున్న పశు సంపద. యువత సోషల్ మీడియాను తగ్గిస్తే మేలు. పంచాంగ శ్రవణంలో ప్రముఖ పండితులు మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ. నేడే బడ్జెట్ 3.29 లక్షల కోట్లతో పద్దు అంచనా ఉంది. సో ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. రాయల్టీ, పెనాల్టీ నడుమ నలిగి క్రషర్ యజమానులపై వేధింపులు. మనస్తాపంతో 5 నెలల్లో 2 బలి అంటూ అశాస్త్రీయ పన్నులతో తీవ్ర అవస్థలు పడుతున్నారనేది ఈ వార్త. వస్త్ర నగరి ఉక్కిరి బిక్కిరి అంటూ సిరిసిల్ల పరిశ్రమపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావానికి సంబంధించి వార్త ఇది. నెక్స్ట్, ఏపీ వార్తా విశేషాల్లో ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రతపైనే ఇస్తూ గల్ఫ్ గజగజ అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్. 20 లక్షల ఉద్యోగ కల్పన హామీ నెరవేరుస్తాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలి. తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపేలా సంకల్పం తీసుకుందాం. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిరుద్యోగ యువతకు భరోసా. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం. 4 విడతల్లో 41 నోటిఫికేషన్స్తో ఉద్యోగాల భర్తీ. పాఠశాల విద్యలో అత్యధికంగా 3,004, హోంశాఖలో 2,778 పోస్టులు. నైపుణ్య పోర్టల్లో వివరాల నమోదుతో
అభ్యర్థుల ప్రకటనల సందేశాలు, యువగళం పాదయాత్ర హామీని నెరవేర్చామన్న మంత్రి లోకేష్. అయోధ్యలో శ్రీరామ యంత్రం 2 ఏళ్ల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రాక ప్రతిష్ఠించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ ఆగని వాన తీరని కష్టమంటూ పైన టాప్లో వార్తను చూడొచ్చు. వరుసగా 2వ రోజు అకాల వర్షాలు, రాలిపోయిన మామిడి పిందెలు, నిమ్మకాయలు, నేలవాలిన వరి, అరటి, మినుము, మొక్కజొన్న, ఇతర పంటలకు వాటిల్లిన నష్టం. అల్లూరు జిల్లా చింతపల్లిలో వడగళ్ల వాన, మరో 3 రోజులు వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఈ వార్త. ఇక పశ్చిమాసియా భగ్గు, చమురు, గ్యాస్ క్షేత్రాలపై పరస్పర దాడులు అంటూ వార్తనిచ్చారు. ఇక జాబ్ క్యాలెండర్ వచ్చేసింది. 4 విడతల్లో 41 నోటిఫికేషన్లు. ఈ ఏడాది 10,060 ఉద్యోగాల భర్తీ అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ సాక్షి. ఇక్కడ భృతికి తూట్లు, కన్సల్టెంట్లకు కోట్లు, 22 నెలల్లో 1.72 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు హుష్కాకి. తాజాగా 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్. జాబులు దాచి క్యాలెండర్ ఇచ్చారు అనేది ఈ వార్త. తెలుగు ప్రజలందరికీ మంచి జరగాలి. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. హాజరైన మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు. సంప్రదాయ పంచకట్టు, భుజాన కండువాతో జగన్ హాజరు. వారికి పూర్ణకుంభతో స్వాగతం పలికిన వేద పండితులు. తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్. అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ నమోదుకు వీల్లేదు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173(3) ఇదే విషయం స్పష్టం చేస్తోంది సుప్రీంకోర్టు కీలక తీర్పు అంటూ. మరోవైపు ఆయిల్ షాక్, బేర్ అటాక్ అంటూ పశ్చిమాసియా యుద్ధ ప్రకంపనల ఎఫెక్ట్ ఇది. చమురు ధరలు భగ్గు, మళ్లీ బ్యారెల్ $119. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. మరోవైపు పసిడి వెండి ధరలు కూడా భారీగానే పతనమయ్యాయి. నిన్న సెన్సెక్స్ 2,497 పాయింట్లు డౌన్ అయింది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.